ఎలక్షన్ నియమావళిని పాటించని అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ అన్నారు. ఖానాపూర్లో కాషాయ కండువా వేసుకున్న బీజేపీ నాయకుడిపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండువా కప్పుకోవడం తప్పు కాదని, అది బీజేపీ జెండా కాదన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి గొడవలకు దిగడం లేదన్నారు. మరోసారి బీజేపీ నాయకులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. లైన్ బయట ఉన్నాం సార్ మేము అట్లా కండువా లేదు పెట్టేసాం మేము కూడా ఖానాపూర్ మున్సిపాలిటీ పోలీసులు తీరు చూస్తే వారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కాషాయ కండువాలు వేసుకొని అభ్యర్థి గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చి పోలింగ్ బూత్ సందర్శనకు పోతే మా నాయకులు మా కార్యకర్తల పైన పోలీసులు దాడి చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాషాయం మా అస్తిత్వము, కండువా బొట్టు అనేది ఇది మా అస్తిత్వం. మా అస్తిత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించే తీరు ఇది బాధాకరం. పోలీసులు ఇప్పటికైనా ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలతోని కాషాయ కండువా ఉన్నవాళ్ళు కనిపించద్దు, వాళ్ళని ఇక్కడ ఉంచొద్దు అని ఏదైతే ఎమ్మెల్యే చెప్తున్నారో, ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రుల కింద పనిచేస్తలేరు. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రాంతము. ఎన్నికల నియమావళిలో గుర్తులు, సింబల్స్ ఉన్న కండువాలు ఎవరైనా వేసుకుంటే అవి వేసుకొని రావద్దు అనేది నియమావళి. కానీ కాషాయ కండువా వేసుకుంటే రావద్దని ఎక్కడ ఏ రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. పోలీసుల అత్యుత్సాహం, మీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదు. మేము ఎన్నికల కోడ్ ఉందని ఆగుతున్నాం, లేకపోతే దాడులు చేయడానికి మాకు కొత్త కాదు. ఇంకొకసారి బీజేపీ కార్యకర్తల పైన ఏ చిన్న మరకబడ్డా ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మేము ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలని సంయమనం పాటిస్తున్నాం. మా సంయమనాన్ని మీరు ఆసరాగా తీసుకొని మీరు దాడులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. పోలీసు వ్యవస్థకు కూడా మీరు పోలీసులు ప్రజలకు రక్షకులు, కానీ కాంగ్రెస్ పార్టీ రక్షకులు కాదు. పోలీసులు ప్రజలకు రక్షకులు. మీరు ప్రజాభక్షకులుగా తయారవద్దని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. ఇక ముందు ఎమ్మెల్యే ఏది చెప్పినా వినడానికి ముందుకొస్తే మాత్రం మా వైపు నుంచి ఊరుకునే ప్రసక్తి